హలో అందరికీ, నేను మీ ప్రియా రాజ్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కథలు బై ప్రియా. ఈరోజు వీడియోలో దొండకాయ వెల్లుల్లి కారం రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. సో ఈ దొండకాయ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. రైస్ సాంబార్ చేసినప్పుడు నంచుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. ఈ దొండకాయని మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందో అని. సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దామా. సో నేను దొండకాయని ఇలా పొడుగా కట్ చేసుకున్నాను అనమాట. మీకు రౌండ్ కావాలంటే రౌండ్ కట్ చేసుకోండి, చిన్న కావాలంటే చిన్న కట్ చేసుకోండి. చిన్న కట్ చేసుకుంటే ఇంకా తొందరగా వేగిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టాను. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనం వాటర్ వేయము ఇందులో. సో అందుకనే కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో అది హీట్ అయిన తర్వాత 1 ఆనియన్ వేసుకోండి, చిన్నగా కట్ చేసుకొని. కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా కలిపేసుకోండి అనమాట. సో ఇది కొద్దిగా రెడ్ కావాలన్నమాట. ఆనియన్ బాగా మగ్గితే బాగా టేస్ట్ వస్తుంది. సో ఇది బాగా ఇలా రెడ్నెస్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఆనియన్స్. చూడండి ఇలా మగ్గినాయి కదా ఆనియన్స్. కట్ చేసి పెట్టుకున్న దొండకాయని ఇప్పుడు వేసేసుకుందాం అనమాట. ఇప్పుడు ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత వేసేసుకోవాలన్నమాట. సో ఇందులో అయితే ఏం వాటర్ వేయకండి. మీకు ఫ్రై కావాలంటే ఇది, లేకుంటే దొండకాయ మసాలా కావాలంటే వేసుకోవచ్చు వాటరు. సో నేను ఫ్రై చేస్తున్నా కాబట్టి నేను ఏం వేయలేదు. తగినంత సాల్ట్ వేసుకోండి. సో కలిపేసుకోండి బాగా. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. కొద్దిగా మగ్గాలన్నమాట. కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత సో మూత తీసేసింది చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. సో ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అంటే మగ్గినట్టు కొద్దిగా. సో ఇప్పుడు మనము 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. 1.5 స్పూను కారం వేసుకుందాము. ఎందుకంటే నేను పిల్లలు ఉన్నారు కదా, కొద్దిగా కారం తక్కువనే వేస్తా వెజిటేబుల్స్లో. అందులో పిల్లలు కూడా తినొచ్చు కాబట్టి. సో 1.5 స్పూన్ వేసాను. 1 స్పూను ధనియాల పౌడర్ వేసాను. సో అవన్నీ ఇలా బాగా కలిపేసుకోండి. సో సిమ్లో పెట్టే చేయండి, ఇది హై ఫ్లేమ్లో పెట్టి చేయకండి, ఎందుకంటే మాడిపోతుంది అనమాట. సో సిమ్లో పెట్టే చేయండి, వాటర్ కూడా వేయం కదా. సో ఇక్కడ నేను అంతా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. సో అది మగ్గేంత వరకు మనము ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న రోల్లో నేను వెల్లుల్లి తీసుకున్నా. చాలా వెల్లుల్లి తీసుకొని కొద్దిగానే కారం వేసుకున్నాను అనమాట, ఎందుకంటే అందులో ఆల్రెడీ వేసాను కాబట్టి. అవి రెండింటిని కొద్దిగా కచ్చపచ్చ దంచేయండి అనమాట. సో నేను ఇలా దంచుకున్నా. మీరు మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు, కానీ మిక్సీలో అంత కొన్ని తొందరగా మెత్తగా కావు కదా. సో ఇలా దంచేసుకోండి. దంచిన తర్వాత చూడండి ఇది ఎలా ఫ్రై అయిందనమాట. సో బాగా అంటే బాగా మగ్గిపోయింది. ఇది కొద్దిగా చాలా టైమే తీసుకుంటుంది, ఎందుకంటే మనం సిమ్లో పెట్టి చేయాలి కదా. సో కొద్దిగా టైం తీసుకుంటుంది అనమాట. సో అది నేను దంచుకున్నా కదా వెల్లుల్లిని, అది కొద్దిగా అంత సైడ్కి తీసుకొని దొండకాయని సో మిడిల్లో అది వేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ స్మెల్ అంతా దొండకాయ పట్టాలి కాబట్టి. సో అదంతా మూత మూసుకొని ఇలా తీసేసుకోవాలి. చూడండి కొద్దిగా మగ్గింది కదా, ఆయిల్ చూడండి సైడ్కి అంతా ఎలా తేలిందో. సో ఇప్పుడు మనము అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పైన కొత్తిమీర వేసుకోవాలి. సో మీకు ఇలా పైన వేసుకోవడానికి నచ్చకపోతే ఆయిల్లోనే వేసుకోండి కొత్తిమీరని. సో ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.